హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో భారతదేశం యొక్క హిస్టరీ, కల్చర్ అండ్ హెరిటేజ్ గురించి టాప్ 30 క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. ఈ క్వశ్చన్స్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారికి బాగా యూజ్ అవుతాయి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ బిందుసార, ఆప్షన్ బి చంద్రగుప్త మౌర్య, ఆప్షన్ సి అశోక, ఆప్షన్ డి బృహద్రథ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి చంద్రగుప్త మౌర్య. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, చాణక్య సహకారంతో చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించారు. సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే, జాలియన్ వాలా బాగ్ హత్యాకాండ ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ 1917, ఆప్షన్ బి 1920, ఆప్షన్ సి 1922, ఆప్షన్ డి 1919. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 1919. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే 1919 ఏప్రిల్ 13న పంజాబ్లో జలియన్ వాలా బాగ్ హత్యాకాండ జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, అర్థశాస్త్రం అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ పనిని, ఆప్షన్ బి కాళిదాస, ఆప్షన్ సి చాణక్య, ఆప్షన్ డి పతాంజలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి చాణక్య. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, చాణక్యుడు ఆర్థిక పాలనపై తన పుస్తకం అర్థశాస్త్రంను రచించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ప్రాచీన భారతదేశంలో అభివృద్ధి చెందిన విద్య కోసం ప్రసిద్ధి పొందిన విశ్వవిద్యాలయం ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ తక్షశిల, ఆప్షన్ బి నాలంద, ఆప్షన్ సి విక్రమశీల, ఆప్షన్ డి బోత్ ఏ అండ్ బి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బోత్ ఏ అండ్ బి. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, తక్షశిల మరియు నాలంద విశ్వవిద్యాలయాలు విద్యకు ప్రసిద్ధిగాంచాయి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుంటే, నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు ఎవరు? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ బి సివి రామన్, ఆప్షన్ సి హార్బైన్ కోరోనా, ఆప్షన్ డి మదర్ తెరీసా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, రవీంద్రనాథ్ ఠాగూర్ 1913లో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ను నిర్మించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ బాబర్, ఆప్షన్ బి అక్బర్, ఆప్షన్ సి జహాంగీర్, ఆప్షన్ డి షాజహాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి షాజహాన్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, షాజహాన్ 1648లో రెడ్ ఫోర్ట్ను నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, భారత జాతీయ గీతం జనగణమనను రచించిన వారు ఎవరు? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ బకిం చంద్ర చటర్జీ, ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ సి సుబ్రహ్మణ్య భారతి, ఆప్షన్ డి సరోజినీ నాయుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, రవీంద్రనాథ్ ఠాగూర్ భారత జాతీయ గీతం రచించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, దక్షిణ భారతదేశంలో భక్తి ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరు? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ ఆది శంకరాచార్య, ఆప్షన్ బి రామానుజ, ఆప్షన్ సి బసవన్న, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఎక్స్ప్లెనేషన్, ఆది శంకరాచార్య, రామానుజ మరియు భక్తన్న భక్తి ఉద్యమాన్ని తోడ్పడ్డారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, 1932లో ఆల్ ఇండియా హరిజన్ సేవక్ సంఘాన్ని స్థాపించిన వారు ఎవరు? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి మహాత్మా గాంధీ, ఆప్షన్ డి రాజేంద్ర ప్రసాద్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మహాత్మా గాంధీ. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, మహాత్మా గాంధీ హరిజనుల సంక్షేమానికి ఈ సంస్థను స్థాపించారు. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసుకుంటే, ఇండస్ లోయ నాగరికతకు సంబంధించిన ప్రాచీన భారతదేశ నగర శిథిలాలు ఏవి? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ హరప్ప, ఆప్షన్ బి మొహంజోదోరో, ఆప్షన్ సి లోథల్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, హరప్ప, మొహంజోదోరో మరియు లోథల్ ఇండస్ లోయ నాగరికతకు భాగాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ప్రసిద్ధి అజంతా గుహలు ఏ సామ్రాజ్యంతో సంబంధం కలిగాయి? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ గుప్తా ఎంపైర్, ఆప్షన్ బి శతవాహన ఎంపైర్, ఆప్షన్ సి మౌర్య ఎంపైర్, ఆప్షన్ డి రాష్ట్రకూట ఎంపైర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి శతవాహన ఎంపైర్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, అజంతా గుహలు శతవాహనుల కాలంలో నిర్మించబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, భారత పునర్జీవన తండ్రిగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ రాజా రామ్మోహన్ రాయ్, ఆప్షన్ బి స్వామి వివేకానంద, ఆప్షన్ సి రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ డి ధనానయంద సరస్వతి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రాజా రామ్మోహన్ రాయ్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, రాజా రామ్మోహన్ రాయ్ విద్యా సంస్కరణలకు పెద్దపీట వేస్తూ భారత పునర్జీవన తండ్రిగా ప్రసిద్ధి చెందారు.
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే స్వతంత్ర భారతదేశ చివరి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ లార్డ్ మౌంట్ బ్యాటన్, ఆప్షన్ బి సి రాజగోపాలాచారి, ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ డి వల్లభాయ్ పటేల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సి రాజగోపాలాచారి. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే సి రాజగోపాలాచారి స్వతంత్ర భారతదేశ చివరి గవర్నర్ జనరల్గా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మంసబ్దారీ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ బాబర్, ఆప్షన్ బి హుమాయూన్, ఆప్షన్ సి అక్బర్, ఆప్షన్ డి జహంగీర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అక్బర్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే అక్బర్ పాలనలో మసంబ్దారీ వ్యవస్థ ప్రారంభమైంది. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూసుకుంటే ఖజురాహో దేవాలయాలు ఏ రాజవంశానికి చెందినవి? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ చోళ డైనెస్టీ, ఆప్షన్ బి చండేల డైనెస్టీ, ఆప్షన్ సి గుప్తా డైనెస్టీ, ఆప్షన్ డి రాష్ట్రకూట డైనెస్టీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి చండేల డైనెస్టీ. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే ఖజురాహో దేవాలయాలు చంద్రేల రాజవంశానికి చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఢిల్లీ యొక్క తొలి మహిళా పాలకురాలు ఎవరు? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ రాణి దుర్గావతి, ఆప్షన్ బి రాణి పద్మిని, ఆప్షన్ సి రజియా సుల్తానా, ఆప్షన్ డి చాంద్ బీవి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రజియా సుల్తానా. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే రజియా సుల్తానా ఢిల్లీని పాలించిన తొలి మహిళ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ 1757, ఆప్షన్ బి 1764, ఆప్షన్ సి 1775, ఆప్షన్ డి 1782. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1757. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే 1757లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు సిరాజ్ ఉద్ దౌలా మధ్య ప్లాసీ యుద్ధం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే గేట్వే ఆఫ్ ఇండియా ఏ బ్రిటిష్ రాజు యొక్క సందర్శనను గుర్తించడానికి నిర్మించబడింది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ క్వీన్ విక్టోరియా, ఆప్షన్ బి కింగ్ ఎడ్వర్డ్ 7, ఆప్షన్ సి కింగ్ జార్జ్ 5, ఆప్షన్ డి ప్రిన్స్ ఆల్బర్ట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కింగ్ జార్జ్ 5. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే కింగ్ జార్జ్ 5 ముంబై సందర్శన సందర్భంగా గేట్వే ఆఫ్ ఇండియా నిర్మించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే శకుంతల అనే ప్రసిద్ధ సంస్కృత నాటకాన్ని రచించిన వారు ఎవరు? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ కాళిదాస, ఆప్షన్ బి పనిని, ఆప్షన్ సి భాష, ఆప్షన్ డి విష్ణు శర్మ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కాళిదాస. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే కాళిదాసు రాసిన శకుంతల నాటకం ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూసుకుంటే పల్లవ వంశపు రాజధాని ఏమిటి? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ మదురై, ఆప్షన్ బి కాంచీపురం, ఆప్షన్ సి తనంజవూర్, ఆప్షన్ డి వెల్లూరు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కాంచీపురం. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే కాంచీపురం పల్లవుల రాజధానిగా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అశోక చక్రవర్తి విజయాలను వివరించిన శాసనం ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ హదిగుంహ ఇన్స్క్రిప్షన్, ఆప్షన్ బి జునాగర్గ్ ఇన్స్క్రిప్షన్, ఆప్షన్ సి పిల్లర్ ఎడిక్ట్స్, ఆప్షన్ డి నాసిక్ ఇన్స్క్రిప్షన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పిల్లర్ ఎడిక్ట్స్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే అశోకుడు తన విజయాలను మరియు ధర్మబోధనను స్తంభ శాసనాల్లో పొందుపరిచాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే దండి యాత్ర ఏ ఉద్యమంలో భాగం? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, ఆప్షన్ బి సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్, ఆప్షన్ సి ఫిట్ ఇండియా మూవ్మెంట్, ఆప్షన్ డి స్వదేశీ మూవ్మెంట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే గాంధీ 1913లో పౌర అవిధేయత ఉద్యమంలో భాగంగా దండి యాత్రను చేపట్టారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నాట్యశాస్త్రం అనే ప్రాచీన భారతీయ గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ కాళిదాస, ఆప్షన్ బి వాల్మీకి, ఆప్షన్ సి పనిని, ఆప్షన్ డి భారత. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి భారత. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే నాట్యశాస్త్రం భారతీయుని రచన. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మొదటి పానిపట్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ అక్బర్ అండ్ హేము, ఆప్షన్ బి బాబర్ అండ్ ఇబ్రహీం లోడి, ఆప్షన్ సి హుమాయూన్ అండ్ షేర్ షా సూరి, ఆప్షన్ డి అహ్మద్ షా అదాలి అండ్ మరాతస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బాబర్ అండ్ ఇబ్రహీం లోడి. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే బాబర్ మరియు ఇబ్రహీం లోదిల మధ్య 1526లో మొదటి పానిపట్ యుద్ధం జరిగింది. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూసుకుంటే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ హరిహర అండ్ బుక్క, ఆప్షన్ బి కృష్ణదేవరాయ, ఆప్షన్ సి నరసింహదేవ, ఆప్షన్ డి రాజారాజా చోళ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హరిహర అండ్ బొక్క. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే హరిహర మరియు బొక్క విజయనగర సామ్రాజ్యాన్ని నాంది పలికారు.
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఎలిఫెంట్ గుహల ప్రత్యేకత ఏమిటి? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ జైన్ టెంపుల్స్, ఆప్షన్ బి బుద్ధిస్ట్ స్టూపాస్, ఆప్షన్ సి హిందూ రాక్ కట్ టెంపుల్స్, ఆప్షన్ డి మొఘల్ ఆర్కిటెక్చర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హిందూ రాక్ కట్ టెంపుల్స్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే ఎలిఫెంటా గుహలు ప్రధానంగా శివుడికి అంకితం చేయబడిన రాతి దేవాలయాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే చోళ వంశ రాజధాని ఏమిటి? ఆప్షన్ ఏ మదురై, ఆప్షన్ బి తనంజపూర్, ఆప్షన్ సి కాంచీపురం, ఆప్షన్ డి మైసూర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి తంజావూరు. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే తంజావూరు చోళ రాజవంశపు రాజధానిగా వ్యవహరించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మహాత్మా అనే బిరుదును గాంధీకి ఎవరు ప్రథమంగా ఇచ్చారు? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ బి సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ డి బాల్ గంగాధర్ తిలక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గాంధీజీకి మహాత్మా బిరుదు ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇండస్ లోయ నాగరికతకి మరో పేరు ఏమిటి? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ హరప్పన్ సివిలైజేషన్, ఆప్షన్ బి ఆర్యన్ సివిలైజేషన్, ఆప్షన్ సి ద్రావిడియన్ సివిలైజేషన్, ఆప్షన్ డి గుప్తా సివిలైజేషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హరప్పన్ సివిలైజేషన్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే హరప్పా నాగరికత అనే పేరుతో ఇండస్ లోయ నాగరికత ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది వీడియో 13th క్వశ్చన్ చూసుకుంటే భారతదేశంలో సబ్సిడరీ అలయన్స్ వ్యవస్థను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ వారెన్ హ్యాస్టింగ్స్, ఆప్షన్ బి లార్డ్ వెల్లెస్లీ, ఆప్షన్ సి లార్డ్ కార్న్వెల్లిస్, ఆప్షన్ డి లార్డ్ డాల్హౌసీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లార్డ్ వెల్లెస్లీ. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే లార్డ్ వెల్లెస్లీ సబ్సిడరీ అలయన్స్ విధానాన్ని 1798లో ప్రవేశపెట్టారు. ఇది ఓవరాల్గా వీడియో ఫ్రెండ్స్. వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.